నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. ప్రధానంగా బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 7, 9 తేదీల్లో బీజేపీ అభ్యర్థుల తరపున మున్సిపాలిటీల్లో ప్రచారం చేసేందుకు ఆయన తెలంగాణ రానున్నారు. దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని, పవన్ రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలని సూచించారు. మరి కొండగట్టు అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిధులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలేదు? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఇక మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి రామ్మూర్తి గారు. నమస్కారం అండి. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. రామ్మూర్తి గారు, ఇప్పటిదాకా మనం చూస్తున్నాం, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారం అన్నప్పుడు ఎవరైనా వచ్చి ప్రచారం నిర్వహించుకోవచ్చు, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు రానున్నారు, ప్రచారాన్ని నిర్వహించనున్నారు అని తెలిసినప్పుడు ఆయన ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, అదే విధంగా ఇతనో మాట్లాడతాడు. ఇతనో వాస్తవంగా కాంగ్రెస్ లో కరుడుగట్టిన కాంగ్రెస్ గా ఉన్నాడు, సరే కాంగ్రెస్ కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్నాడు, సరే ఆయన మాటల్లో కొంచెం వ్యాలిడిటీ ఉంటుంది అనుకుందాం. అదే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడమండి మాట. ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ మోడీకి సంబంధించిన ఒక గవర్నమెంట్ సమాంతరంగా నడుస్తున్నది రాష్ట్రంలో. అసలు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ భ్రమలో ఉన్నది. కాంగ్రెస్ వాస్తవంగా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఓడే ఉన్నాడు, మాకే పని చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ కాదు. ఎప్పుడు ఏ విధంగా హ్యాండ్ ఇచ్చిపోయేది తెలియదు, ఎప్పుడు ఏ విధంగా వీళ్ళను వాస్తవంగా ముంచి చేసేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంశం కానీ వాస్తవంగా క్లియర్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆది నుంచి వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు నుంచి తెలంగాణ వ్యతిరేక అనేది వాస్తవం. ఇంకోటి ఏంటంటే తెలంగాణ యావత్తు కొట్లాడింది కూడా కాంగ్రెస్ మీదే, వేరే పార్టీ మీద కాదు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా కలిపి సపరేట్ గా ఉన్న తెలంగాణ తీసుకొచ్చి కలిపిన తర్వాత 60 ఏళ్ల గోస కాంగ్రెస్ పైన తెలంగాణ సమాజం యావత్తు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చుకున్నది. సరే వాళ్ళ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు 58 రోజులు అయితే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా రాష్ట్రం సిద్ధించింది. మద్రాసు నుంచి వేరుపడి ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన రాష్ట్రంతో కలిపి అప్పుడు దుర్మార్గం చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే ఆ వాళ్ళ త్యాగం మీద, పొట్టి శ్రీరాములు త్యాగం మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాస్తవంగా ఏంటంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా రాష్ట్రం సాధించిన తర్వాత ఆ రాష్ట్రాన్ని కాపాడుకునే తెలివి కూడా లేదు. ఎందుకంటే ఒక కర్నూలు రాజధానిగా వెలిసిన తర్వాత దాన్ని వాస్తవంగా రాజధాని లేకుండా చేసి వాళ్ళు ఆగమాగం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆగమవడే కాకుండా తెలంగాణ సమాజాన్ని యావత్తు ఆగం చేసింది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఏర్పాటు గౌరవ కేసీఆర్ గారు 11 రోజులు ఏదైతే సుదీర్ఘంగా వాస్తవంగా నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ వెంటనే వచ్చి నేను 11 రోజులు ఆహారం మానేసిన అని పచ్చి అబద్ధాలు చెప్తాడు. బర్రెలాగా కూర్చొని మంచిగా మేసి వాస్తవంగా చెప్పాలంటే ఒక సినిమాలు వాస్తవంగా నిజాం ఏరియా మీదే ఏ సినిమా నటుడైనా బతుకుతాడు. బతుకు తెరువునిచ్చి మన పైసలతో సాది మన పైసలతో ఉన్నతంగా బతికిన వ్యక్తి ఓసారి తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇంకోసారి తెలంగాణ ఏదైతే సస్యశ్యామలంగా ఉన్నది ఆంధ్ర ఎండిపోవడానికి కారణం వాస్తవంగా తెలంగాణ వాళ్ళు తీసిన దాకిందంట. ఇంకోసారి తెలంగాణ సాయుధ పోరాటం గురించి తప్పుగా మాట్లాడితే నేను కూడా అతను ఇంటి ముందు పోయి ధర్నా చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. అతను ఇంటి ముందు పోయి ధర్నా చేస్తే దొంగసాటుగా ఏదైతే పారిపోయి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పారిపోయి మా మీద అప్పుడున్న గవర్నర్ కంప్లైంట్ ఇచ్చింది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం యావత్తుగా అయితే ఇన్ని కొట్లాటలు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ వాస్తవంగా పుట్టికే ఒక కొట్లాట. ఆ కొట్లాటలో భాగంగా సాయుధ పోరాటం కూడా అవమానించింది. ఎందుకంటే తాగడం స్టార్ట్ అయితే సాయుధ పోరాటం స్టార్ట్ అయిందంటే తాగుడు బంద్ చేస్తే వాస్తవంగా సాయుధ పోరాటం ఆగిపోయింది. ఎంత నిస్సిగ్గైన మాటలు! ఒకటి ఇలాంటి మాటలు ఎవరికి వస్తాయంటే బాగా పైసా బల్బు మెదడుకెక్కి ఏ మన్ను మిన్ను కారణాకుండా ఉన్న వాళ్ళకే ఈ విధంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అసలు తెలంగాణకు సంబంధం ఏంటండి? తెలంగాణ ఆయన వాస్తవంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మా కాంట్రిబ్యూషన్ ఆయన బతుకు, మా కాంట్రిబ్యూషన్ ఆయన ఉన్నతంగా బతుకుతున్నాడు. మా కాంట్రిబ్యూషన్ తోనే ఆయన ఈ రోజు ఏదైతే ఉప ముఖ్యమంత్రికి అయినా కూడా వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి అయినా కూడా తెలంగాణ డబ్బులతోనే. అంతే తప్ప ఆంధ్రాకు సంబంధించిన డబ్బులు తక్కువ వస్తాయి, నిజాం సంబంధించిన డబ్బులు ఎక్కువ వస్తాయి సినిమాలు అన్న విషయం
ప్రతి చిన్న పిల్లని తెలుసు, సినిమా జ్ఞానం ఉన్న అన్నది ఎస్ తెలుసు. ఇంకోటి రామూర్తి ఏంటంటే గారు పవన్ రామూర్తి గారు ఇప్పుడు ఈ విమర్శలన్నీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఈ విమర్శలన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి కొండగట్టుకు సంబంధించి 39 కోట్ల వరకు ఆయన టీటీడీ నుంచి నిధులు మంజూరు చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు ఎందుకు అడగలేదు? అంటే ఇప్పుడు ఆంధ్ర నాయకుడు నువ్వు తెలంగాణ విద్రోహివి, తెలంగాణ ద్రోహివి, నువ్వెందుకు కొండగట్టుకు విరాళాన్ని ఇస్తున్నావు అని చెప్పి అప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకుంటే ఉమ్, కలిసి ఉన్నప్పుడు కానీ, విడిపోక ముందు కానీ, తర్వాత విడిపోయిన తర్వాత కూడా దేవాదాయ సంబంధించిన డబ్బులు వాస్తవంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నది వాస్తవంగా అనాది నుంచి వస్తున్నది. కేంద్రమే దీన్ని చూసుకోవాలని. వాస్తవంగా ఏంటంటే అన్ని రాష్ట్రాల డబ్బులు అన్ని సంబంధించి అన్ని టెంపుల్స్ లో ఉంటాయి. కానీ ఏంటంటే ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతాలు ఏర్పడిన తర్వాత వాస్తవంగా ఆ ప్రాంతానికి వాస్తవంగా ఆ డబ్బుల మీద హక్కు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి, అక్కడున్న చంద్రబాబు, అక్కడున్న వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టచ్ ఉన్న వాస్తవం నిజం. అందుకని ఏమన్నాడు అని స్వాగతించిండు. ఈయన టచ్ లేడు కాబట్టి ఈయన వ్యతిరేకిస్తున్నాడు. ఇందులో మాట్లాడుకోనికి ఏమున్నదండి? ఇప్పుడు ఈయన టచ్ లో లేడు కాబట్టి ఈయన మాట్లాడుతున్నాడు. టచ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గట్టిగా మాట్లాడాడు అనుకో, ఈయన కూడా ముడుపులు ముడతాయి. ముట్టిన తర్వాత ఈయన కూడా సైలెంట్ అయిపోతాడు. పంపకాలు అంతే తప్ప ఈ ప్రభుత్వం వాస్తవంగా ప్రజా ప్రభుత్వం కాదు, పంపకాల ప్రభుత్వం. ఎప్పుడు డబ్బులు ముట్టి అందరు నోరు మూసుకుంటారు. పీజీఆర్ లాంటి వాస్తవంగా మహానటులు ఈ పాటలు చచ్చిపోయిన్లు, భేదావులు తరలిపోయిన్లు, ఓన్లీ చాతుర్బీస్ తిరిగేటోళ్ళు, అదే విధంగా అమ్ముడు వేటోళ్ళు మాత్రమే మిగిలిళ్ళు. వాస్తవంగా కొంతమంది మిగిలిన్నారంటే న్యాయంగా వాస్తవంగా చాలా కష్టపడ్డలు ఉంటారు. రామచంద్ర గౌడ్ లాంటి వాళ్ళు వాస్తవంగా టీవీలలో పార్టీ బతికించుకుంటూ వాస్తవంగా పదవులు లేకపోయినా పాపం వాస్తవంగా కళ్ళ సాటున నీళ్ళని దాచిపెట్టుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకు వాస్తవంగా అనాదిగా ఏం జరగలేదు, ఇంకా జరగదు కూడా. ఎందుకంటే వీళ్ళున్న రోజులు ఏం జరుగుతుందో ఏమొస్తుందో వాస్తవంగా గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకుంటారు. పాత వచ్చిన వాళ్ళు, కొత్త వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ అంటారు. సరే దానికి మనం వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి వాస్తవంగా అక్కడ ఉన్న డబ్బులు ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ ఉన్న డబ్బులు అక్కడ పెట్టొచ్చు అనేది ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కూడా మానవత దృక్పథంతో కానీ అదే విధంగా దేవాదాయకు సంబంధించి కానీ మనం కూడా గతంలో కూడా పంపినాం, వాళ్ళు కూడా పంపిలు అంతే తప్ప. కానీ ఇందులో ఏంటంటే వాస్తవంగా ఈ డబ్బులకు కానీ వాస్తవంగా ఇతర ఆర్థిక వివరాలు కానీ అదే విధంగా ప్రాంతీయ విభేదాలు కానీ చాలా తేడా ఉంటుందండి. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదాములా కలుసుదామన్నాం. సరే ఇప్పుడు మనం కూడా గతంలో కూడా కొన్ని టెంపుల్స్ కు డబ్బులు పంపినాం. సరే మనం ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు వాస్తవంగా ఎక్కువ ఆదాయం తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ ప్రాంతాలు కర్నూలు కానీ, కడప కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ మన డబ్బులతో డెవలప్మెంట్ చేసుకున్నారు. ఏదైతే మొత్తం హైదరాబాద్ చేసినాం వీళ్ళంటారు. కానీ మేజర్ గా మన ప్రాంతం పైసలు కూడా ఆంధ్రాకు సంబంధించిన చాలా నగరాల్లో, చాలా కాలువలు, అదే విధంగా ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రాకు సంబంధించిన ప్రాజెక్టులలో కూడా తెలంగాణ కాంట్రిబ్యూషన్ అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే కొంత పరస్పరంగా ఏంటంటే విడిపోయిన తర్వాత కొంత ఏంటంటే మానవ దృక్పథంతో కొన్ని చేస్తాం కానీ పూర్తిగా మాత్రం చేయలేము. ఎందుకంటే వాళ్ళ కేంద్రం సహాయం తీసుకుని అదే విధంగా వాళ్ళకు కూడా సేమ్ బడ్జెట్ ఉన్నది. మనకెంత బడ్జెట్ ఉన్నదో వాళ్ళకు కూడా అంతే బడ్జెట్ ఉన్నది. అదే విధంగా ఇరు ప్రాంతాలు విడిపోయినప్పుడు మనకెంత అప్పు ఉన్నదో వాళ్ళకు కూడా అంతే అప్పు ఉన్నది. సరే మనం గౌరవ కేసీఆర్ ఆధ్వర్యంలో 9.5 ఏళ్ళు అద్భుతంగా ముందుకు పోయినాం, అన్నింటిలో నంబర్ 1 చేసుకున్నాం. కానీ వాళ్ళు వాస్తవంగా వాళ్ళ వెనుకబాటుతనానికి వాళ్ళ వాస్తవంగా రాజధాని లేక, నిర్మాణం లేక ఇప్పటి వరకు కూడా వాళ్ళు వెనుకబాటుతనానికి వాస్తవంగా నాయకులు కారణం అంతే తప్ప. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళు వాస్తవంగా విడిపోయిన తర్వాత వాళ్ళ ప్రాంతం మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి కానీ అక్కడ రాజకీయాలు చేసుకోవాలి. కానీ తాపకోసారి వచ్చి తెలంగాణలో ఏలు పెట్టి మేము ఆ పురపాలకకు సంబంధించిన ఎన్నికల్లో వచ్చి వాస్తవంగా ప్రచారం చేస్తాం, ఇందులో చేస్తాం. బీజేపీ కూడా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ వ్యతిరేకత దొరికిల్లాండి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరా? తెలంగాణకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరా? తెలంగాణ వ్యతిరేకత వాళ్ళకు కూడా తెలుసు బీజేపీకి. పవన్ కళ్యాణ్ వాస్తవంగా మాట తీస్తే వాస్తవంగా తెలంగాణ అది తెలంగాణ ఇది అంటాడు. మళ్ళీ వెంటనే మళ్ళా పల్లెం ఎత్తేసినట్టు కింద ఎత్తేస్తాడు. మొత్తం కంప్లీట్ గా వైరుధ్యం, అదే విధంగా విద్వేషపూరితమైన మాట మాట్లాడతారు. మొన్న కోనసీమ ఎండిపోవడానికి తెలంగాణ కారణం, ఆ మొత్తం ఎండిపోవడానికి కారణం తెలంగాణ. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ దిష్టి కాదు, అక్కడ ఉన్న వాస్తవంగా ఒక మురిక్కాలు ఉంటది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవంగా విసర్జించిన మురిక్కాలువ ద్వారానే వాస్తవంగా కొబ్బరి చెట్లు ఎండిపోతారని ప్రాథమిక విచారణ జరిగింది. ఆ మురుగును క్లీన్ చేసుకోండి అంతే. ఇంకా 8-9 కిలోమీటర్ల మురుగు అట్టే మిగిలి ఉండదు. ఆ మురుగును క్లియర్ చేసుకుంటే అదే విధంగా సముద్రం నుంచి వస్తున్న ఉప్పు కూడా కంట్రోల్ చేసుకోలేక మహారాష్ట్ర మీద ఏడ్చుడు ఏందండి? ఆ ఉప్పును క్లియర్ చేసుకోండి, ఆ మలినాన్ని క్లియర్ చేసుకోండి, ఆ కొబ్బరి చెట్లు బతికించుకోండి అంతే తప్ప తాపకోసారి వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళ కంపు వల్ల ఎండిపోయిన కొబ్బరి చెట్ల కూడా తెలంగాణ కారణం అని విద్వేషపూర్వక మాట పవన్ కళ్యాణ్ వాస్తవంగా ఈ నేల మీద ఒక కాలు మోపితే. ఎందుకంటే మిగతా కార్యక్రమాలు రా, గుడికి రా, బడికి రా ఏమను, కానీ రాజకీయాలు చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఎక్కడ కూడా ఓర్చుకోదు. ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకం ఆ రోజు వేటాడినాం. ఇంకోటి ప్రాంతాన్ని మోసం చేసినట్టు ప్రాంతంలో వాస్తవంగా చెప్పాలంటే ప్రాంతంలో పాతి పెడతాం. ప్రాంతీయేతరుడు ఏదైతే మోసం చేస్తామో ప్రాంతం అవతల వరకు తనుకోండి. రైట్, ఓకే. దీనికి సంబంధించి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రచారానికి అయితే కూడా రావడం జరుగుతోంది. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అయితే తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదే వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తారా అంటూ కూడా మనకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. దీనికి సంబంధించి పల్లె రామచంద్ర గౌడ్ గారు మీరేమంటారు? నమస్కారం అండి. నమస్తే. ఇంతకు ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్టుకు వచ్చి కొద్దిగా నిధులు ఇచ్చిండు, సంతోషము. దేవాలయానికి సంబంధించి ఆయన ఇవ్వడము, తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడము సంతోషము. అదే రకంగా తెలంగాణ ప్రాంత వాసులు దేవాలయానికి ఇక్కడ విజయవాడ కనకదుర్గకు అనుకోండి, టిటిడి తిరుమలకు కూడా ఎన్నో నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఇస్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. నిధులు దేవాలయానికి సంబంధించిన దాంట్లో ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు వచ్చింది మాత్రము బీజేపీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ సినీ హీరోను తీసుకురావాలని ఆలోచన చేయడం జరిగింది. గతంలో ఇతనే పవన్ కళ్యాణ్ అప్పుడు మన తెలంగాణ గురించి వక్రంగా మాట్లాడిన ఉద్దేశంలో మాట్లాడడం జరిగింది. ఆయనను ఎవరు కూడా నమ్మలేరు అనే విషయము చెప్పడం జరుగుతుంది. ఆయన ఇంతకు ముందు కూడా మాట్లాడేటప్పుడు తెలంగాణను కించపరిచే రకంగా మాట్లాడడం జరిగింది. దాని గురించి ఎన్నో రకాలుగా చర్చలు జరిగింది. అది ఒక మాట మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళను పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం చేయాలనో అక్కడ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే బీజేపీకి ఇక్కడ వాళ్ళకు అనుకూలంగా చెప్పడానికి నాయకులు అనుకోండి వీళ్ళు ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్ లోపల వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయారు. గుండు సున్నా. మనం ఎన్నో కోరికలతోని అది చెప్పాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చెప్పాలని మనకు కావాల్సిన దానికి తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ లో 2-3 రోజుల ముందు జరిగిన ఈ బడ్జెట్ లో దాని సందర్భంగా వాళ్లకు ముఖం చెల్లి ఈ రకంగా మాట్లాడడం జరుగుతుంది. నిజానికి వాళ్ళు మనకు తెలంగాణకు కావాల్సింది ఎన్నో గురించి అడగడం జరిగింది. దాంట్లో మనము సుమారుగా ఈ పద్దుల్లో 2047 వరకు ట్రిపుల్ ఎకానమీగా మారాలని తెలంగాణ టార్గెట్ పెట్టుకుంది. అందుకు కేంద్రం సహకరించాలని కోరుతూ ఎన్నో ఎన్నో అప్లికేషన్ అంటే ఎన్నో 350 కిలోమీటర్ RRR కోసానికి 34,367 కోట్ల రూపాయలు అభ్యర్థించడం జరిగింది. అదే రకంగా ఓఆర్ఆర్ నుంచి RRR వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు 45,000 కోట్ల గురించి అడగడం జరిగింది. హైదరాబాద్ నుంచి బందర్ ఫోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కు 17,000 కోట్లు కావాలని అడగడం జరిగింది. ఇంతకు ముందు తెలంగాణ ఇచ్చినప్పుడు కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఎన్నో ఉంటే దాంట్లో రైల్వే లైన్లు అనుకోండి, ఈ వికారాబాద్ కృష్ణ, కల్వకుర్తి మాచల్రా, గద్వాల డోర్నకల్, కాచిగూడ జగ్గయ్య పేట, పటన్ చెరువు హైదరాబాద్, బోధన్ లాతూర్ రోడ్డు, అదే రకంగా 16 స్టేట్ హైవేల గురించి NH గా మారాలని కోరుకోవడం జరిగింది. అదే రకంగా శ్రీశైలం NS 765 4th బేస్ కారిడార్ కావాలని అడగడం జరిగింది. మెట్రో 2 ఫేజ్ కోసానికి 86 కిలోమీటర్లకు సుమారుగా 19,759 కోట్ల గురించి, అదే రకంగా మూసీ సుందరీకరణ గురించి అడగడం జరిగింది 17,121 కోట్ల రూపాయలు. అదే రకంగా నీట్ అంటే దీనికి సంబంధించి వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి అడగడం జరిగింది. 16 జిల్లాల్లో నవోదయ పాఠశాలల గురించి అడగడం జరిగింది. అదే రకంగా టెక్స్కో డిస్కమ్ల గురించి సంబంధించి 6 పథకాలకు 281 కోట్ల గురించి అడగడం జరిగింది. దాంట్లో మనకు న్యాయంగా తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన మనము పన్నుల్లో మనకు పర్సంటేజ్ బరాబరి ఇవ్వాలని కోరడం జరుగుతుందండి. అదే రకంగా ఇప్పుడు మనకు ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ తర్వాత గుజరాత్ తర్వాత రాజస్థాన్ లో కూడా ఎన్నో రకాలుగా స్పెషల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా బీహార్, ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నో రకంగా ఇవ్వడం జరుగుతుంది. అదే అక్కడ ఇచ్చి ఇక్కడ సీతకన్ను అంటే మనకు ఒక వ్యతిరేక ధోరణిలో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఎలాంటి నిధులు ఇవ్వకుండా గుండు సున్నా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే 3 ఎక్స్ప్రెస్ ట్రైన్లు వేయడం జరిగింది అని అంటారు. ఒకటి బొంబాయి, ఒకటి తమిళనాడు, ఒకటి బెంగళూరు. అంటే దాంతో మనకు వచ్చే దాంట్లో మనం కట్టే ట్యాక్సుల్లో ఎలాంటి ఏ పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనేది అడగడం జరిగింది. వాళ్ళకు ముఖం చెల్లి వాళ్ళు మాట్లాడలేక
8 మంది ఎంపీలలో 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు జవాబు చెప్పలేక తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకొని వస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ కు మంచి అభిప్రాయం ఇక్కడ తెలంగాణ ప్రాంత వాసులకు లేదు. దానికి తెలంగాణ ప్రాంత వాసులు వాళ్ళని ఏం చేయాలో అది చేస్తారు. కానీ అయినా మంచి ఉద్దేశంతో చేస్తే సంతోషమే. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు ఉన్నది, వాళ్ళు ప్రచారం చేసే హక్కు ఉన్నది. కానీ ఆయన ఇంతకు ముందు చేసిన తప్పు గురించి మాట్లాడడం జరిగింది, అది నిజము. తెలంగాణ ప్రాంత వాసులను కించపరిచే రకంగా మాట్లాడడం జరిగింది అనే విషయంలో మాట్లాడడం జరిగింది. అంతకు మింకిది కూడా మేము ఏం మాట్లాడడం లేదు. బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఓకే. మాట్లాడడానికి అయితే ఇప్పుడు ఛాయిస్ లేక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు తెలంగాణ అనుకోండి, ద్రోహి, తెలంగాణలోకి రాకూడదు అంటూ కూడా మనకి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సంపత్ నాయక్ గారు ఉన్నారు, జనసేన లీడర్. రాకూడదు, వచ్చే హక్కు అంటే మీరు అన్నారు, ఇంతకు ముందు రామూర్తి గారు కూడా మాట్లాడారు, రామచంద్ర గారు ఇంతకు ముందు రామూర్తి గారు కూడా మాట్లాడారు. సో రెండు కూడా నేను క్రోడీకరించి చెప్తున్నాను అనమాట. సంపత్ నాయక్ గారు ఉన్నారు జనసేన నుంచి. నమస్తే అండి సంపత్ నాయక్ గారు. నమస్తే నమస్తే మేడం, భవాని గారు. ఎస్ సంపత్ నాయక్ గారు ఏమంటారు మరి? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 7-9 తారీఖుల్లో తెలంగాణలో ప్రచారం నిర్వహించడానికి జనసేనాని సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? పాపం పవన్ కళ్యాణ్ గారు రాకముందే భయపడుతున్నారు కావచ్చు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన వయసు రీత్యా పెద్దవాళ్ళు. ఎందుకంటే తప్పుడు మాటలను పవన్ కళ్యాణ్ గారి చెప్పని మాటలను కూడా ఇవాళ చెప్పింది అనుకుంటా దాన్ని ఒకటి ఏంటి ఒక ప్రపగండ సృష్టిస్తున్నాడు. తెలంగాణ ప్రజలను గాని, తెలంగాణ మనుషులను గాని, లేకపోతే ఇక్కడ యాసను భాషను అనేక రకాలుగా విమర్శించింది అన్నాడు. ఏదో ఒక్క వీడియో చూపించమని చెప్పండి ఒకసారి. అక్కడున్న పెద్ద మనిషి కాంగ్రెస్ నాయకులను కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న మీ ఛానల్ ద్వారా ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను సంపత్ నాయక్ అని నేను అడుగుతున్నానని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఒక్కసారైనా తెలంగాణ ప్రజలను గాని, తెలంగాణ యాసను గాని, తెలంగాణ భాషను గాని ఎప్పుడైనా విమర్శించిందని ఎప్పుడైనా అన్నాడని ఒకసారి 3 సార్లు చెప్తా. ఒక్క నిమిషం అండి. నేను ఇప్పుడు ఫోన్ లో ఉన్నాను, నేను లైవ్ లో కులం మతం పేరిట బీజేపీ కులం మతం పేరిట మోసం చేయడానికి వస్తుందట పవన్ కళ్యాణ్ గారు. మతాల పేరిట మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ. గౌరవనీయులైన ఎవరు మన రేవంత్ అన్ననే డైరెక్ట్ అన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఇది ఎవరైనా అక్కడ కాదంటారా? ఒక మాట అడగమని చెప్పండి. ఇవాళ మతాల పేరిట ఎవరు రాజకీయం చేస్తున్నారు? మతాల పేరిట రాజకీయం చేస్తున్నారు మీరు. ఇవాళ మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏమంటున్నారు? 90% ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీ అట మొత్తం నెరవేరిందట. ఎక్కడ నెరవేరింది 90%? మీరు ఇచ్చిన 6 హామీల పథకం ఎక్కడికి పోయింది? మీరు ఎప్పుడైనా ఇచ్చింది కనీసం ఇవాళ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు ఇచ్చిండ్రా? దగ్గర 8,000 కోట్ల రూపాయలండి. 18 లక్షల మంది విద్యార్థులు ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ విద్యార్థులందరూ రోడ్లపైకి వస్తుండ్రు. అన్నం వల్ల పురుగులు ఉంటున్నాయి. ఎక్కడో పక్కన పెడదాం, మనం జిల్లాలలోనో లేకపోతే గ్రామాలలోనో చెప్పను. మొన్న కోటి కాలేజీలో లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో అన్నం వేసిన పురుగులలో అన్నంలో ఈ 21వ శతాబ్దంలో కూడా మీరు పరిపాలించిన మీరు ఇవాళ 2 సంవత్సరాలైంది. మీరు వచ్చి ఏం చేసిండ్రు? ఇవాళ గంటేనా మరి? నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైపోయింది? అదేవిధంగా రైతు భరోసా అన్నారు, ఏమైపోయింది? విద్యార్థులకు మరీ ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు భట్టి గారు, మీరు ఒకటి గ్యారంటీ కార్డు పెట్టుకోండి, మేము వచ్చిన 100 రోజుల్లోనే మీ ఇళ్లలో ఈ పథకాలు ఉంటాయి అన్నారు. 18 ఏళ్ళు దాటిన ఆడబిడ్డలకు 2,500 రూపాయలు అన్నారు, ఇచ్చిండ్రా? ముసలి బిడ్డలకు 4,000 రూపాయలు అన్నారు, ఇచ్చిండ్రా? వికలాంగులకు పెన్షన్ ఇచ్చిండ్రా? రైతులకు ఇచ్చిండ్రా? విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఏం చేస్తున్నారండి? మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మీరు కొత్త పథకం ఏమైనా పెట్టిండ్రా? లేకపోతే హైదరాబాద్ లో ఏమైనా డెవలప్మెంట్ చేసిండ్రా? లేకపోతే ఒక్కటేనే చెప్పండి. అరే ఇవన్నీ ఉత్తర మాటలు. ఇంకా మళ్ళీ అంటున్నాడు పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తే ఆంధ్రాలో పోయి రాజకీయం. ఏంటి ఎవడబ్బా సొత్తా ఇది? ఏం తెలంగాణలో ఎవడబ్బా సొత్తా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది? బీజేపీ పార్టీ ఎక్కడ పుట్టింది? ఎక్కడ రాజకీయాలు చేస్తుంది? మన ఎస్పీ
మన బిఎస్పీ మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసుకుంటే మీకెందుకు నొప్పి వచ్చింది? మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసుకుంటే ఒక నిమిషం ఆగండి 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 ఒక ఫ్లోగా మాట్లాడుతున్నాడు కేసీఆర్ రావద్దు, ఆంధ్ర రాజకీయాల్లో ఏలు పెట్టద్దు, అదే విధంగా మిగతా రాష్ట్రాలకు ఎందుకు పోతున్నట్టే మీకో న్యాయం మాకో న్యాయమా? నువ్వు మాట్లాడతావా అన్న? గ్రూప్ 2 పేపర్ లీకేజ్ చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులు బలిదానాలు తీసుకున్నారు. రాయసభలో రేణుక వాళ్ళకి తెలుసా? లేదండి లేదండి, ఆయన యూనివర్సిటీ విద్యార్థి నాకు అర్థమైంది. 2 లక్షల ఉద్యోగాలని 2 ఉద్యోగాలు తీసుకున్న ప్రశ్నిస్తలేడు. మేము 1,60,23 ఉద్యోగాలు ఇచ్చిన మమ్మల్ని అడుగుతున్నాడు. నేనేమంటున్నా, ఒక రియాజ్ అనే వ్యక్తి, ఒక మల్మూరి వెంకట అనే వ్యక్తి 2 ఉద్యోగాలండి, 2 లక్షల ఉద్యోగాలండి, 2 ఉద్యోగాలు లేకపోయిన గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఒక నిమిషం నేను రమ్మనండి. జూమ్ కు 3 క్వశ్చన్లు అడిగితే నాకు సమాధానం చెప్పాను. దాని తర్వాతనే తెలంగాణకు వచ్చి పవన్ కళ్యాణ్ 3 క్వశ్చన్లు అడుగుతున్నా, సమాధానం చెప్పు, ఫోన్ లో చెప్పు. 1, తెలంగాణ ఏర్పడిన క్రమంలో 11 రోజులు నిరాహార దీక్ష ఉన్న తెలంగాణ ఏర్పాటు నేను వ్యతిరేకమని ఫస్ట్ చెప్పిండు, అదొకటి. 2వది, తెలంగాణ స్థాయిలో పోరాటం తాగుడుతో ముడిపెట్టింది, తాగుతూనే స్టార్ట్ అయింది, తాగుడు ఆపితే ఆగిందని అదొక మాట. నేను వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నా చేసిందని నేను అవసరమైతే క్రాస్ చెక్ చేసుకో. అదే విధంగా మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే తెలంగాణకు సంబంధించిన డిచ్ దాకింది అన్నాడు. వాస్తవంగా అక్కడ ఎండిపోయింది ఎందుకని నేను వాస్తవంగా పూర్తిగా తెలుసుకుంటే అక్కడ ఒక నిమిషం ఆగండి మురికి కాలం ఉంటుంది. ఆగండి బ్రదర్, సమానం చెప్తూ ఆగండి. అంత ఆవేశం అక్కడ ఆగండి. అక్కడ వ్యవసాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం ఒక మురిక్కాలు ఉన్నది. ఆ మురిక్కాలువ వల్ల వాస్తవంగా వేస్టేజ్ వచ్చి అక్కడ వేర్లు వెండిపోయి, అదే విధంగా సముద్రం నుంచి ఉప్పు నీళ్లు కలవడం వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోయిన ప్రాథమిక నివేదిక ఇస్తే తెలంగాణకే ఈ 3కి సారీ చెప్పి వాస్తవానికి రాజకీయాలు చేయమని పైసల విషయం మాట్లాడుతున్నాడు. తిరుపతిలో మా పైసలు ఉన్నాయి, విజయవాడలో మా పైసలు ఉన్నాయి, అదే విధంగా అన్ని దిక్కులో మేము పోతున్నాం, మేము కూడా పైసలు ఇస్తాం. మా కాంట్రిబ్యూషన్ మీకున్నది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ మాకున్నది. ఏదో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చి ఇచ్చింది నేను కొండగట్టి ఇచ్చినంత మాత్రం మేము సంకల్ గుర్తుకో. మేము కూడా తిరుపతికి ఇచ్చిన రోజుల్లో మేము కూడా వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత విజయవాడకు కూడా మేము మొక్కులు అప్పచెప్పిన చాలా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే కరెక్ట్ కాదండి. ఏంటంటే ఈ 3 విషయాల్లో సారీ చెప్పి తెలంగాణ రాజకీయం చేసుకోమన్నాడు. ఒక బీజేపీ అభ్యర్థిగా వస్తున్నాడు, బీజేపీ పొత్తులో భాగంగా వస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు చెప్పాలి? నువ్వు వచ్చి చూసే వాళ్ళు కూడా ఏం అర్థం అవ్వదు. సంపత్ గారు ఆగాలి. పంపించమని మీ అడిగిన 3 క్వశ్చన్లకు సమాధానం చెప్పడుగా 4వ క్వశ్చన్ అడిగింది. 4వ క్వశ్చన్ సమాధానం చెప్తా. నువ్వు అడిగిన 3 క్వశ్చన్లకు నేను అడిగిన 3 క్వశ్చన్లకు సమాధానం చెప్పు. నువ్వు అడిగిన 4వ క్వశ్చన్ సమాధానం చెప్తా. సంపత్ గారు, రామూర్తి గారు ఒక నిమిషం ఆగాలండి. ఇద్దరు ఒకే విధంగా మాట్లాడుకుంటే నేనేం మాట్లాడలేదు. అడిగిన 3 క్వశ్చన్ టైం ఇస్తున్నాను నేను. అడగట్లేదు. మాట్లాడండి. ప్లీజ్ అందరు కూల్ గా ఉండండి. నేను అడిగిన 3 క్వశ్చన్ సమాధానం చెప్పానండి. 4వ క్వశ్చన్ మిత్రుడు నాకు చేసి 4వ సమాధానం చెప్తా. 4వ దాన్ని సమాధానం చెప్తా. ఒక్క నిమిషం బ్రదర్, మీ 3 క్వశ్చన్లకు నేను జూమ్ లింక్ లోకి వచ్చి ఇప్పుడే నేను కాల్ చేస్తున్నా.
మీ పిఆర్ నువ్వు జూమ్ లో వచ్చేంత వరకు నువ్వు జూమ్ లో వచ్చేంత వరకు నేను 4వ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశవ్యాప్తంగా చెప్తా నేను చెప్తా నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో నీకు తెలిసిన చరిత్ర నువ్వు ఏ ప్రాంతానికి చెందినవో నాకు తెలుసు, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు నాకు తెలుసు, నీకు పూర్తి డాటా మొత్తం తెలుసు, నువ్వు తెలంగాణ వ్యతిరేకమని తెలుసు, అదే విధంగా పవన్ కళ్యాణ్ తక్కువని కూడా తెలుసు. ఒక నిమిషం ఆగు. సంపత్ గారు, రామూర్తి గారు, నువ్వేం చేయలేవు, పవన్ కళ్యాణ్ ఏం చేయలేవు. నన్ను నీ ఇంటి ముందు ఇంటి ముందు నువ్వేం చేయలేవు, నీ పవన్ కళ్యాణ్ భయపడ్డాడు రామూర్తి కాదు, నీ పిట్ట బెదిరింపులో భయపడ్డాడు రామూర్తి కాదు. క్రాస్ చెక్ చేసుకో బిడ్డ, ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడతారండి? ఇప్పుడు నేను అడిగిన 3 క్వశ్చన్ సమాధానం చెప్పలే, 4 క్వశ్చన్ ఇప్పుడు జూమ్ లో జాయిన్ అవుతారంట. నేను కమ్మంటున్నా. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో నువ్వెందుకు రాజకీయం చేస్తావు అంటే నువ్వెందుకు వస్తున్నావు? మరి ఇప్పుడు నువ్వో రకంగా నీతో ఒక రకంగా ఎట్లుంటుందండి నేను అర్థం కాదు. కానీ ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ పుట్టుక ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది. ఎస్, దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు అని చెప్పుకునే జాతీయ పార్టీలకు విధానం లేదు, జాతీయ విధానం లేదు కాబట్టి జాతీయ విధానం రుజువు పెడతాం అనుకున్న ఫెయిల్ అయిన మొదటి దఫాలో బీఆర్ఎస్ పార్టీ మొదటి అడుగులో ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ ఉందండి, 1980 లో పుట్టింది, 84 లో వచ్చిన ఎన్నికల్లో 2 సీట్లు వచ్చినాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 0 వచ్చింది. మరి ఈ రోజు అధికారం లేదా అండి? ఎవరిని కూడా తక్కువ అంచనేయద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, చీమను మనం చంపగలుగుతాం కానీ వాస్తవంగా చెప్పాలంటే చీమ మనల్ని చంపలేదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తక్కువ ఒక్కసారి విజయం దక్కలేదని చెప్పి నెక్స్ట్ ట్రై చేయకుండా లెక్క వేయలేదు కదండి, దాన్ని ఎవరు అంచనా వేయలేదు. కరెక్టే, 2 సార్లు భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది, 3ోసారి ఓడిపోతుందని ఎవరు అనుకోలేదు. అదే విధంగా జరుగుతుంది పరిపాలన. మొత్తం ఏదో అయిపోయిందని మాట్లాడారు రామచంద్ర గారు చెప్పండి. ఇప్పటి వరకు సంపత్ నాయక్ గారు మాట్లాడారు కాంగ్రెస్ కి సంబంధించి. మాట్లాడాల్సిన మాటలు తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండే పవన్ కళ్యాణ్ గారికి. అతను క్షమాపణ చెప్పి రావాల్సిన, ఆయనకు ప్రజాస్వామ్యంలో వచ్చి మాట్లాడే హక్కు ఉన్నది. కానీ ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, బీజేపీకి ఇక్కడ ఓట్లు రావని ఉద్దేశంతో అతన్ని సినీ యాక్టర్ ను తీసుకురావడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఎలక్షన్లకు ముందే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది లౌకిక పార్టీ, హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి, ప్రతి ఒక్కరిని ప్రాంతీయ భేదం లేకుండా ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. లౌకికమైన పార్టీ అది. హిందుత్వ పార్టీ కావచ్చు, మేము హిందువులుగా మేము అన్ని పూజలు చేస్తాం, అన్ని రకాలుగా మేము అన్ని చేస్తాం. కానీ దీన్ని రాజకీయంగా దేవుని పేరు మీద ఓట్లు అడగము, దేవుణ్ణి గుడిలో ఉంచుతాము, మనసులో అంటే మొక్కుతాము, కానీ దేవుని పేరు మీద అడుక్కో తినము అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఎవరు? మన మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి గారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిందంటే పవన్ కళ్యాణ్ కు అంత అర్హత లేదనే రకంగా మాట్లాడడం జరిగింది. నిజానికి తప్పు మాట్లాడే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆయన మాటలు మాత్రం పద్ధతిగా లేవు. దాని గురించి క్షమాపణ చెప్పిన రామచంద్ర గారు, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలకి తప్పు లేదు అంటున్నారు. అయితే అవి మాటలు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అవే మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారా అంటూ మనకి ఇంతకు ముందు రామూర్తి గారు బీఆర్ఎస్ లీడర్ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. వ్యక్తిగతంగా సంబంధించింది ఉండొచ్చు కదా, సీఎం మాట్లాడతారు, మనం చెప్పింది కాదు కదా, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. మా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది సీఎం మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు సీఎం కూడా మాట్లాడతాడు. దానికి మనం ఏదో చెప్పి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఆయనకు సంబంధించి తెలంగాణ ప్రాంత హక్కుల గురించి, తెలంగాణ ప్రాంత నిధుల గురించి, అన్నిటి గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. బీజేపీతో నుంచి కొట్లాడుతున్నాం కదా. బీజేపీతో మేము ఈ రకంగా గుండుసున్నా ఇచ్చిండ్రు, మనం రిక్వెస్ట్ ఓన్లీ ఎలక్షన్ల మట్టికే మేము రాజకీయం చేస్తాం, తర్వాత మేము కావాల్సినవి అన్ని అడుగుతామని అడిగినాం కాదన్నప్పుడు కూడా విమర్శిస్తున్నాం కదా. తెలంగాణ ప్రాంతానికి గుండు సున్నా చేసిండ్రు, మీరు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం చేయలేరు అనే విషయంలో మేము విమర్శించడం జరుగుతుంది కదా. రోజువారీగా 3 రోజుల నుంచి కూడా అదే జరుగుతుంది కదా. ఎందుకు విమర్శించరు? అవసరం వచ్చినప్పుడు సీఎం విమర్శిస్తారు, డిప్యూటీ సీఎం విమర్శిస్తారు, ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తారు. దాంట్లో రాజకీయంగా
మేము మాత్రం ఖచ్చితంగా తెలంగాణకి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు అన్యాయం జరిగిందనే విషయంలో మాట్లాడడం జరుగుతుంది. మనం ఇన్ని రిక్వెస్ట్లు చేసి ఇన్ని నిధులు కావాలంటే మనకి ఏది లేకుండా ఓన్లీ వాళ్ళు అంటే గుజరాత్ కు, ఉత్తరప్రదేశ్ కు, ఢిల్లీకి, రాజస్థాన్ కు ఎక్కువ నిధులు ఇచ్చి మనకు అన్యాయం చేస్తున్న విషయంలో ఎన్నోసార్లు మాట్లాడడం జరుగుతుంది కదా. ఇప్పుడు మాట్లాడండి దేని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేది సందర్భం వచ్చినప్పుడు ఆయన విమర్శను బట్టి ఆయనకు వచ్చిన తర్వాత ప్రతి దాన్ని కూడా జవాబు చెప్తారు. సీఎం చెప్తాడు, డిప్యూటీ సీఎం చెప్తారు, పిసిసి చెప్తారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా దాన్ని విమర్శిస్తారు, మాట్లాడతారు. దాంట్లో ఎవ్వరు కూడా వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. తప్పు అంటాము, ఒప్పు అంటాము. ఈ రకంగా చెప్తూ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఏదేం చేసినా కానీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ కి ఇప్పటి వరకు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లు ఏ రకంగా వచ్చింది, అంతకుముందు బై ఎలక్షన్లు ఏ రకంగా వచ్చింది, తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఏ రకంగా వచ్చింది, దాన్ని బట్టి భవిష్యత్తు రిజల్ట్ ఉంటది. ఈ రిజల్ట్ ఎక్కువ తక్కువ వచ్చినా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. ఈ రోజు ఏ రకంగా ఆదరిస్తున్నారు అంటే పరిగెత్తే గుర్రం గురించి ఆలోచిస్తున్నారు, గెలుపు గుర్రాల గురించి ఆలోచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాకు కొద్దిగా జోష్ ఉన్నది. ఆ జోష్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎలక్షన్ లో మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది జరిగినా మాకు ఎలాంటి నష్టం లేదు. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. అప్పటి వరకు మేము ఏమన్నా తప్పులు చేసుకుంటే దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తాము. మేము ఎంతమంది ఎన్ని విమర్శలు ఇచ్చినా దాన్ని సద్విమర్శలుగా, అక్షంతలుగా మేము స్వీకరించి ప్రతి దాని గురించి కూడా మేము ఆలోచన చేసి దానికి దీటైన జవాబు చెప్తాం. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు ప్రజా స్వామ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా ఇస్తారు. దాంట్లో సంశయం లేదు. మీరేమో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు అంటున్నారు రామచంద్ర గారు. మీరేమో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు అంటున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ చూసుకున్నా కూడా రెండు పార్టీ అంటే 2 సంవత్సరాల పరిపాలనలో అసలు ఏం సాధించింది కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో ఆదరణ తగ్గింది అంటూ ఈ 2 పార్టీలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రజల ఆదరణ తగ్గిందంటే మొన్న 70 to 80% సర్పంచ్ ఎలక్షన్ లో కనబడ్డది కదండి. ప్రజా ఆదరణ లేకుంటే 70 అంటే గ్రామీణ ప్రాంతంలో అంత మెజార్టీ ఎందుకు వచ్చింది? మీరు ఏదో మాటలను మాట్లాడడానికి మాట్లాడండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మీరు నిజంగా గ్రౌండ్ లెవెల్ గా చూడండి. 70 to 80% ఈ రోజు కూడా కొన్ని మండలాలలో పరిస్థితి ఉంది. మీరు కూడా తెలుసుకోండి. మీరు ఎన్ని వచ్చిండ్రు, ఎన్ని సర్పంచులు వచ్చి మీరు మాట్లాడండి. చెప్పండి. 80% అబోవ్ ఉందండి. మేము ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఈ రోజు కూడా మేము ఎందుకు అంటున్నాం అంటే మామూలు కుటుంబానికి సుమారుగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ కరెంట్లు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ల వరకు దాని లబ్ధి జరుగుతుంది. అదే రకంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు ఇచ్చినాము. ఇంకా ఇవ్వాల్సింది ఉంది, ఇంకా ఇవ్వాల్సింది లేదని అంటలేము, ఎన్నో ఇస్తున్నాము. మేము మాటకు అంటే ఆర్థిక పరిస్థితిని బట్టి ఖచ్చితంగా చేస్తున్నాము. దాన్ని ఆదరిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు. ఆదరణతో పాటు మాకు ఖచ్చితంగా చెప్తున్నాము, మాకు జోష్ ఉన్నది. మెజార్టీ స్థానాలతో 80 to 90% రావడానికి ఆస్కారం ఉంది. దాంట్లో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ బయట పెట్టండి, అప్పుడు మాట్లాడదాము. ఈ రోజు నేను చెప్తున్నాను, సర్పంచ్ ఎలక్షన్ లో 80% వరకు ఉందండి. ఇప్పుడు 70% గెలిచినాము. 10% బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీలో కలవడం జరిగింది. మామూలుగా మేము 70% మాకు రావడం జరిగింది. ఓకే, రామూర్తి గారు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, కుక్కల కూటములన్నీ ఏకమై వచ్చినా కూడా బీఆర్ఎస్ ను గెలుపును అదే తప్ప ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల్లో చూసాము, 4035 మీకు గెలవడం జరిగింది, 6000 చిల్లర వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సరే, వాళ్ళు సంఖ్య ఎక్కువ చేసి చూపించుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే గుర్తులేని ఎన్నికలు కాబట్టి గుర్తులేని ఎన్నికలు పెడితేనే గుర్తు లేకుండా వీళ్ళు మొన్నటిదాకా అందరికి అన్ని గ్రామాలు తెలుసు, అన్ని మండలాలు తెలుసు, ఏ మండలంలో ఏ పార్టీ గెలిచింది తెలుసు. మేజర్ గా వాస్తవంగా చెప్పాలంటే 4035 మేజారిటీ గ్రామ పంచాయతీలు, దాదాపు 2000 చిల్లర మేజర్ గ్రామ పంచాయతీ చేసినాం. అంటే అక్కడ 2, 3 వాస్తవంగా ఎంపీటీ స్థానాలు ఉంటాయి కాబట్టి భయపడి ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నిక తీసుకున్న వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క్లియర్ గా అండి సీఎం గారి టేబుల్ మీదకి, ఎందుకంటే మెజారిటీ అయితే గ్రామాలను బీఆర్ఎస్ గెలుచుకుంది కాబట్టి అక్కడ ఎంపీటీ స్థానాలు 2 ఉన్నాయి కాబట్టి మెజారిటీగా వాస్తవంగా వీళ్ళ చేతులకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వెనుకకు తగ్గి ఏదైతే వాస్తవంగా ఈ రోజు మున్సిపాలిటీలకు వచ్చిళ్ళు, మున్సిపాలిటీలు పెట్టినా వాస్తవంగా మున్సిపాలిటీలో ఖచ్చితంగా గుర్తున్న ఎన్నికలు,
పార్టీ బీఫామ్ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది జోష్యం, మళ్ళీ అవసరమైతే మీరు కూడా ఎన్నికల రిజల్ట్ తర్వాత పెట్టండి. మెజారిటీగా ఉన్న 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. పవన్ కళ్యాణ్ వచ్చినా ఇంకోరు వచ్చిన పవన్ కళ్యాణ్ రమ్మని అంటున్నా, కానీ నేను అడిగిన 3 సమాధానాలు 3 క్వశ్చన్లకి సమాధానం చెప్పి ముక్కు నెలకు రాసి తెలంగాణ సమాజానికి సారీ చెప్పి, ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కానీ, తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడిన తప్పుడు మాటలు కానీ, అదే విధంగా నిన్న తెలంగాణ సంబంధించి మేము మా ఏడుపు వల్ల మీ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్న మాట కానీ ఆ వాటికి సారీ చెప్పి ముక్కుకు నేల వాస్తవం చెప్పాలంటే నేలకు ముక్కు రాకి వచ్చి ఇక్కడ నువ్వు రాజకీయాలు చేసుకో. ఎందుకంటే ఎవరైనా కూడా రాజకీయాలు అన్ని దిక్కులా చేసుకోవచ్చు, కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక వ్యవస్థని కానీ అవమానపరిచినట్టు ఎవరు కూడా అవమానపరచద్దు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆవేశంలో ఎన్ని మాటలు జారిందని గతంలో చూసుకోవచ్చు. ఆయన ఏం చేస్తాడో, ఏ విధంగా మాట్లాడుతాడో, ఏ విధంగా రెచ్చిపోతాడో అన్న విషయం అందరికీ తెలుసు. అయినా సరే అక్కడ ఉన్న కూటమి వల్ల, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల, అక్కడ ఏదో అడ్డిమారి గుంటి దెబ్బల వచ్చినంత మాత్రం ఆయన అయిన తర్వాత కూడా సరే ఆయన గెలిచిండు, ఆయన ఏదో ఆయన చేసుకోమనండి, వద్దంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోమనండి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోమనండి, కానీ తెలంగాణ మీద పడి ఏడవకరండి. తెలంగాణ రాజకీయాలకు నీకు సంబంధం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం అక్కడ బాగోగులు చూసుకోండి. ఇప్పుడు మేము జాతీయ పార్టీ కాదు, నీది ప్రాంతీయ భావంతోనే పుట్టే పార్టీ, ప్రాంతానికి పరిమితమైన పార్టీ. నువ్వు జాతీయ పార్టీ పెట్టుకో, నువ్వు జాతీయ పార్టీ వచ్చి జాతీయవాదం చేసుకో. మేము కూడా జాతీయ పార్టీగా అవతరించినాం. మొదట్లో సరే కొన్ని దెబ్బలు దాకొచ్చు, మాకు సున్నాలు వచ్చినాయి ఎక్కిరి వచ్చి మీరు. అదే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వాస్తవంగా చెప్పాలంటే 13 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. అదే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో అదే విధంగా బీజేపీకి 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. అంత మాత్రం వాళ్ళ పైన ఇంకోటి ఏంటంటే ఈ 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ సున్నాలు వచ్చినా, 10 రాష్ట్రాల్లో బీజేపీ సున్నాలు వచ్చినా, వాళ్ళ అధికారంలో రాష్ట్రాలు మేజర్ గా వాళ్ళ అధికారంలో రాష్ట్రంలో సున్నాలు వచ్చినాయి. మీ అధికారంలో లేవు. ఎందుకంటే వాస్తవంగా మొన్న జరిగిన ఎన్నికలు మోడీ తెలివి కల్లోడా లేకపోతే రాహుల్ గాంధీ తెలివి కల్లోడా అంటే వాస్తవంగా మెజార్టీ ప్రజలు మోడీయే కొంచెం తెలివి కల్లోడు, ఇంకో రాహుల్ గాంధీ ఇంకా నేర్చుకోవాల్సిందని పక్క పెట్టిళ్ళు. సరే ఆయన ముందుకొస్తాడు, వెనకపోతాడు. కానీ రాజకీయాల్లో వాస్తవంగా ఎవరిని కూడా అడ్డు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే తెలంగాణ సమాజంలో విషయంలో చేసిన తప్పుడు మాటలు, తప్పుడు నిర్ణయాలను ఖచ్చితంగా తెలంగాణ సమాజం సారీ చెప్పాలి. దాని తర్వాత మా వాస్తవంగా మా డబ్బుల మీద బతికిన యాక్టర్లు, మా డబ్బుల మీద ఉన్నతంగా బతికిన వాస్తవంగా ఈ యాక్టర్స్ ఈ విధంగా మాట్లాడి ఏ విధంగా సభపడి కరెక్ట్ కాదు కదా. మనం అంశానికి సంబంధించి రామూర్తి గారు మాట్లాడుతున్నారు. రామూర్తి గారు కంటిన్యూ చేయండి. చెప్పండి. నేనేమంటున్నా వాస్తవాలు ఏంటంటే తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ బేషరతుగా వాస్తవంగా సారీ చెప్పి ఆయన రాజకీయాలు ఆయన చేసుకోమనండి, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఒక బీజేపీ అలయన్స్ గా పనిచేస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి అయి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నాడు కాబట్టి రమ్మనండి, చేసుకోమనండి, పొమ్మనండి. ఎందుకంటే ఈ నేల మీద వాస్తవంగా చెప్పాలంటే తెలుసు. ఎందుకంటే ఈ నేలకు అన్యాయం చేసిన వాళ్ళు, ఈ నేలను ముంచిన వాళ్ళు, ఈ నేల కన్నీళ్ళకు కారణమైన వాళ్ళు, ఈ నేల వాస్తవంగా కరువు ప్రాంతంగా మారడానికి కారణం వాళ్ళు, అదే విధంగా ఈ నేల నెరలు మారడానికి కారణం ఎవరు. వాస్తవంగా ఏంటంటే గోదావరి వాస్తవంగా 750 కిలోమీటర్ల గోదావరి ఒక ప్రాజెక్టు కట్టిన దుర్మార్గులు, ఆ దుర్మార్గులే మళ్ళా మా తెలంగాణ మీద అక్కసు వెళ్ళగట్టుకుంటా తెలంగాణ పచ్చగుంటే ఓర్చుకోలేకపోతున్నారండి. కృష్ణా నీళ్లు కానీ అదే విధంగా గోదావరి నీళ్ళని కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఈ రోజు వాస్తవంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రెండు కలిపి 98 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు ఇచ్చినామన్న విషయం ఆల్రెడీ మొన్న పార్లమెంట్ సాక్షి క్లియర్ గా తెలిసిపోయింది. ఎందుకంటే గత 9.5 ఏళ్లలో ఏ విధంగా మేము పనిచేసినాం, ఏదైతే ఈ రోజు మనం తెలంగాణ ఇలా సస్యశ్యామలంగా ఉన్నదన్న, అదే విధంగా మన ఆడపడుచులు వాస్తవంగా మా ఉమ్మడి పాలనలో బోరింగ్ల దగ్గరికి పోయి, బాయిల దగ్గరికి పోయి వాస్తవంగా నీళ్లు తీసుకుంటే వాస్తవంగా ఏంటంటే చాలా ఘోరమైన పరిస్థితులు. ఈ భుజాలు అదే విధంగా నెత్తి కాయగాసే పరిస్థితులు చల్లి కాళ్ళ దగ్గరికి కృష్ణా గోదావరమ్మ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళని కాళ్ళం కట్టిన కేసీఆర్ గారిని ఇప్పుడు ఎంత తక్కువ చేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజలకు తెలుసు. 9.5 ఏళ్ళు మేము ఏమైతే చేసినామో మున్సిపాలిటీలకు మేము అవి చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలకు క్లియర్ గా ఎక్కడ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 116 సంబంధించిన మున్సిపాలిటీలో వెరీ పాజిటివ్ కూడా 90% ఉన్నాం. కొన్నింటి దగ్గర వాస్తవంగా ఏంటంటే నాయకత్వాన్ని కూడా మేము స్వాన్వయం చేసుకుంటూ పోతున్నాం. అక్కడ కూడా గెలిచాం 100% గా. ఏదైతే మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎరడం ఖాయం. ఇప్పుడు ఏంటంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే గుర్తున్న ఎన్నికలు కాబట్టి ఈ విషయంలో వాస్తవంగా తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. ఎందుకంటే ఒకసారి వాస్తవంగా ఏంటంటే కొంత మార్పు అంటే వాస్తవంగా ఏదో ఆకాశాన్ని చూసి ఏదో అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ రాకని ఒకటే అండి, నేనేమంటున్నా, ఏనుగు పడిపోతే ఏనుగులు వచ్చి లేపాలి, పీరిగలు లేపలేవండి. ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ అనేది ఒక దేశవ్యాప్తంగా ఏనుగే కావచ్చు, కానీ ఇక్కడ పడిపోయింది. ఇక్కడ పడిపోయిందంటే ఏనుగు వచ్చి ఏనుగు లేపాలి, కానీ పీనుగు వస్తే ఎంత కూడా లేవది. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ నేల మీద బీజేపీకి వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ కూడా ఎలాంటి భావోద్వేగాలతో సంబంధం లేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును మోడీ వ్యతిరేకిస్తాడు, అక్కడ ఉన్న నిర్మలా సీతారామన్ అయితే తెలంగాణ పేరు ఉచ్చరించగా ఇటుముఖం పెడుతుంది. అలాంటి పరిస్థితులు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుకు ప్రధానమంత్రి వ్యతిరేకం, అదే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత
తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసింది ఏదైతే వాస్తవం నిర్మలా సీతారామన్, అదే విధంగా ఒక్కటే ఒకరండి వీళ్ళ పార్టీలో పూజించదగ్గ వ్యక్తి అంటే సుష్మా స్వరాజ్. ఆమె ఎక్కడున్నా కూడా ఆమెను మేము ఎప్పుడు కూడా గుడిలో పెట్టుకుంటే మా చిన్నమ్మ ఆమె తప్ప వాస్తవం చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ వీళ్ళ బీజేపీ నుంచి చేసింది ఎవరు లేరు. అదే విధంగా తెలంగాణ నెలకు కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సహకరించుకున్న 9.5 ఏళ్లలో వాస్తవంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం, జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టుకున్నాం, అదే విధంగా తెలంగాణ సమాజాన్ని వాస్తవంగా మేల్కొలిపినాం, ఎంతో కొంత వాస్తవంగా ముఖం తెల్లగా చేసినాం. కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి అదే ముఖం మీద అయితే గ్రీస్ రాస్తామంటే మేము చూసుకుంటే ఊకో 100% వీళ్ళని ఏ విధంగా తరిమి కొట్టాలో మాకు తెలుసు, మా ప్రణాళిక మాకుంటది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఏదైతే తెలంగాణ వాదం తీసుకొచ్చారు, ఈ రోజు అయితే కొంత మాట్లాడతారు తెలంగాణ వాదం తీసుకొస్తున్నారు కొత్తగా. అంటే ఏంటంటే ఏ వాదమైనా తెలంగాణ వాదం తెలంగాణకు ఉండాలి, మహారాష్ట్ర వాదం మహారాష్ట్రకు ఉండాలి, ఆంధ్ర వాదం ఉండాలి. ఏ ప్రాంతీయ భావం లేకపోతే ఆ ప్రాంతాలు ఎట్లా బతుకుతాయండి? కొత్త ఇప్పుడు ఏంటంటే వాళ్ళకైతే ఉండొచ్చట ఆంధ్రప్రదేశ్ వాదిగా నేను ఆంధ్రప్రదేశ్ అనొచ్చట, మహారాష్ట్ర జై మహారాష్ట్ర అనొచ్చట, జై ఆంధ్రప్రదేశ్ అనొచ్చట, జై తెలంగాణ అనొద్దట. ఇది ఎక్కడ కథ అండి? తెలంగాణ అస్తిత్వమే వాస్తవంగా జై తెలంగాణ. అదే విధంగా ప్రాంతీయ భావం లేకుండా చేయాలని చూసిన ఈ మూర్ఖులను ప్రాంతంలోనే పాతి పెడితే తెలంగాణ సమాజం కాలు చెప్పినట్టు. అయితే ఈసారి ఎవరు వచ్చినా మున్సిపల్ ఎన్నికలకి ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది అంటారు మున్సిపల్ ఎన్నికల్లో. నేనేమంటున్నా, గతంలో కూడా కూటములు ఏకమై చూసినా మేము ఎదుర్కొన్నాం, అదే విధంగా గులాబీ జెండా ఎగరేసినాం. ఈ రోజు కూడా చెప్తున్నా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కుక్కల కూటములు ఎన్ని ఏకమై వచ్చినా తెలంగాణ సమాజం తన ఓటుతోనే సమానం చెప్తే. ఎందుకంటే తెలుసండి అన్యాయమైంది, వాళ్ళు తెలుసండి వాళ్ళని ఎంత 60 ఏళ్ళ గోస మామూలు గోస కాదండి. వాస్తవంగా చెప్పాలంటే 1956 సంబంధించి చాలా అంశాలు చూసుకుంటే ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఏ విధంగా బలవంతంగా కలిపిల్లు, తర్వాత కల్పిత పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏ విధంగా తుంగలో తొక్కిల్లు, మనకు నీళ్లను మన నిధులను వాస్తవంగా చెప్పాలంటే గోదావరిలో 968 టీఎంసీలు రావాల్సిన తెలంగాణకు 60 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 100-200 టీఎంసీలు సంవత్సరానికి అంటే ఇంత ఘోరం అండి. అలాంటి పరిస్థితులను వాస్తవంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గోదావరి మీద వాస్తవంగా కృష్ణ మీద ఆ ప్రాజెక్టుల విషయం మీరు మాట్లాడినప్పుడు నన్ను చర్చకు పిలవండి, ప్రాజెక్టుల వివరాలు చెప్తా, ఎన్ని టీఎంసీలు వాడుకుంటే చెప్తున్నా, ఉత్తర తెలంగాణకి ఎన్ని నీళ్ళు అందిస్తున్నా చెప్తున్నా, అదే విధంగా దక్షిణ తెలంగాణకు కృష్ణ నుంచి ఎన్ని నీళ్ళు తీసుకొచ్చినా చెప్తున్నా, ప్రతి ప్రాజెక్టు ఇంచు టు ఇంచు ఏ కాలం నుంచి ఎక్కడికి పోతా కూడా చెప్తా. ఎందుకంటే ఇలాంటి పరిజ్ఞానం పెంచుకొని తెలంగాణను ఒక వాస్తవంగా ఒక నంబర్ 1 గా పైస్తాను. ఈ రోజు ఏదైతే సన్న బియ్యం వస్తున్నారంటే కేసీఆర్ గారి చలవేయండి. వాస్తవంగా ఈ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాకపో, కేసీఆర్ లేకపోతే వరి ఎక్కువ పడకపో. ఎందుకంటే గతంలో చూసాం చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడు, తెలంగాణకు వ్యతిరేకంగా ఏ విధంగా చేసిండు, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండు, అదే విధంగా వాస్తవం కిరణ్ కుమార్ రెడ్డి అయితే నీకు ₹1 ఇయ్య, మీరు ఏం చేసుకుంటారు, ఏం బీక్కుంటారు అన్నారు. కరెంటు వైర్లకు వాస్తవంగా బట్టలు ఆరేయాలన్నాడు. ఈ రోజు ఆయన ఆరేస్తే ఆయన అడ్రస్ లేకుండా పోతాడు, ఇంకో ఆయన కూడా అడ్రస్ లేకుండా పోయాడు. తెలంగాణ మీద ఏ స్థానికంగా ఎవ్వరు మాట్లాడినా వాస్తవంగా స్థానిక ఏతరులు మాట్లాడినా స్థానికంగా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఓకే రామచంద్ర గారు, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా చెప్తున్నాం 116 సీట్లలో 100% రావడానికి ఛాయిస్ ఉంది. పోతే ఒక 10% పోతుండొచ్చు. అదే రకంగా కార్పొరేషన్ లో 7 వచ్చి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మాకు ఇప్పుడు జరిగిన మొన్న 2023 ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి వేవ్ ఉంది. బై ఎలక్షన్ లో చూసుకోండి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ లో అనుకోండి, జూబ్లీబై ఎలక్షన్ లో అనుకోండి, అదే రకంగా సర్పంచ్ ఎలక్షన్ లో మెజార్టీ సీట్లు వచ్చాయండి. 70 to 80% వచ్చాయి. మీరు ఎన్ని కాకి లెక్కలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తున్నది మేము 100% రావడానికి ఛాయిస్ ఉంది. మీరు ఏ రకంగా చేసుకున్నా బీజేపీకి రాదు, అదే రకంగా బీఆర్ఎస్ కూడా రాదు. వస్తే సంతోషం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ప్రజాస్వామ్యంగా కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా ఖచ్చితంగా మాట్లాడలేకపోతున్నారు. మీకు మీ ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ 12 సంవత్సరాల లోపల 10 సంవత్సరాల లోపల మీరు ఏం చేయలేదు. బీజేపీ పార్టీ కూడా 12 సంవత్సరాల్లో కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా గుండు సున్నా చూపిస్తుంది. ప్రజలు మరొవరు. మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాత్రం ఎలక్షన్ టైంలో వచ్చి మనోభావాలను రెచ్చగొట్టి ఏదో సాధించాలని చూసుకుంటున్నారు. మీకు ముఖం లేకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంచి ఉద్దేశం లేదు. ఎందుకంటే తెలంగాణను విమర్శించిండు, అది సరైనది కాదు. ఫస్ట్ దానికి జవాబు చెప్పిన తర్వాత తెలంగాణకు రావాలని పిసిసి గారు మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన ఉన్న నిజాలనే మాట్లాడలేదు. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల్లో ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు పుచ్చుకొని ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఓటు రూపకంగా జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నారు. బీజేపీకి ఎలాంటి స్థానం లేదని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ 100 to 100% రావడానికి ఛాయిస్ ఉన్నది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ
ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మెజారిటీ కౌన్సిలర్స్ వస్తారు, అదే చైర్మన్లు వస్తారు, అదే రకంగా కార్పొరేషన్స్ కూడా 100% రావడానికి ఆస్కారం ఉంది. దానికి ఎలాంటి ఎదురు లేదని సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఎస్, అయితే ఈ మేయర్ పదవి పైన కాంగ్రెస్ ఎందుకన్నా ఆశలు పెట్టుకుంటోంది? ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ వరకు నెరవేర్చింది అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరి మీరేమంటారు? దానికి కొన్ని చేయలేదు అనేది ప్రజల దృష్టిలో ఉంది. ప్రజా ప్రభుత్వం అంటే ప్రతిది కూడా ఓపెన్ గా ఇది మనకి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని ఖర్చు చేయడం జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది అనేది ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మేము దేంట్లో డైవర్షన్ చేసి ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా మనం ఎంకరేజ్ చేయడం లేదు. దాంట్లో ఆర్థిక పరిపుష్టతను బట్టి ప్రతి ఈ మాటను ప్రతి దాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నం జరుగుతుంది. మనకు ఆర్థిక అంటే ఇన్కమ్ ను బట్టే మనం ఖర్చు చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఒక సామెత ఉన్నది, మనకు వచ్చే పన్నును బట్టే, మనకు వచ్చిన రెవెన్యూని బట్టే మనం ఖర్చు చేయడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అది కూడా ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ప్రజాభిప్రాయం ప్రకారం ప్రజా ప్రభుత్వంగా ప్రతిదీ కూడా ప్రజలకు ముందు తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమం మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో ఎలాంటి సంశయించాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మాకు ఇంతకు ముందు దొరపోకడలో ఉంటుండే, మనకు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించి ప్రతి విషయం మాకు తెలుస్తుంది. మేము ఎలాంటి ఇబ్బంది పడటం లేమనే ఉద్దేశంలో ఇప్పటి వరకు మాకు సపోర్ట్ గా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మాకు సహకరించే రకంగా ప్రజలు ఉంటారు. మాది ప్రజా ప్రభుత్వము. ప్రజల అభిప్రాయాన్ని, ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఓపెన్ గా చెప్పుకుంటా, దాంట్లో లాభ నష్టాలను గురించి బేరేజ్ వేసుకుంటా, ఏది ముఖ్యమో ఏది అతి ముఖ్యమో దాన్ని ముందు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాము. మాకు ఎలాంటి ప్రజా అభిప్రాయంలో ఎలాంటి పొరపాట్లు లేవు. ప్రజలు మనను ఆకర్షించి, ప్రజలు మాకు అనుకూలంగా ఉండి ఖచ్చితంగా ప్రజలు మాకు సపోర్ట్ గా ఉంటారని ఆ విశ్వాసం ఉందా, ఆ విశ్వాసంతో ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు జరిగిన రెండు సంవత్సరాలు జరిగిన దాంట్లో మనకు ప్రజలు మాకు సహకరించుకుంటూ వచ్చిండ్రు. భవిష్యత్తులో కూడా ప్రజలు మాకు సహకరించి ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మాకు తీర్పిస్తారు. 100% వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉంది. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. మీరు ఏదన్నా ఉంటే మేము ప్రజలకు ఏదో ముందు ఒకటి వెనుకొకటి చెప్పడం లేదు. మాకు ఉన్న రెవెన్యూ పరిస్థితిని కూడా ఓపెన్ గా చెప్తున్నాము. మనకి ఇన్కమ్ ను బట్టి, ఇన్కమ్ ని బట్టి మనకి ఏ దానికి ముఖ్యమో దాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొదటి ప్రాధాన్యతగా రైతులకు, అదే రకంగా నిరుద్యోగులకు, ఉద్యోగ వర్గాలు సుమారుగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది 2 సంవత్సరాల్లో. మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాము. అదే రకంగా రైతులకు సంబంధించి ఉన్న కార్యక్రమాలు రైతులకు చేస్తున్నాం, నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు చేస్తున్నాము. అదే రకంగా ఉద్యోగ వర్గాలకు కావాల్సింది ఉద్యోగ వర్గాలకు చేస్తున్నాము. ఇంకోటి ముఖ్యంగా మనము విదేశాల నుంచి కూడా పెట్టుబడులు కూడా ఆకర్షించుకుంటూ కూడా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఎంతో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలుసు. ప్రజలకు ప్రతి విషయం కూడా తెలుస్తున్నది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. విదేశ దావోస్ నుంచి అనుకోండి, విదేశీ పెట్టుబడుల నుంచి కూడా ఎన్నో రకాలుగా ఈ గతంలో చేసేదానికంటే, ఈ 10-12 సంవత్సరాల నుంచి చేసేదానికంటే ఈ సంవత్సరంలో ప్రతిదీ కూడా మనకు ముందుకు వెళ్తున్నాము. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా ప్రతి నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మేము చూస్తున్నాము, ప్రతి నాయకుడైనా ప్రతి కార్యకర్త అయినా జోష్ మీద ఉన్నారు. కాంగ్రెస్ కు సంబంధించింది ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కాదు, 100% కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ లో గెలుస్తుంది. అదే రకంగా ముందు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లు, ఇంకే ఎలక్షన్స్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుండి మెజార్టీ స్థానాలు కాదు 100% సాధిస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉందండి. ఓకే, రామూర్తి గారు, ఫైనల్ గా మీరేమంటారు? మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే మాది దొరల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం అని ఒక ట్యాగ్ ఇచ్చారు. సో దానికి సంబంధించి మీరేమంటారు? దొరల ప్రభుత్వం ఎవరిదో అర్థమవుతుందండి. ఇప్పుడు రైతులు వాస్తవంగా 655 మంది చనిపోయినట్టు సూసైడ్ చేసుకొని, విద్యార్థులు 582 మంది చచ్చిపోయారు. ఎన్సీఆర్బీ లెక్కలే, నా లెక్కలు కాదు, ఏ లెక్కలు కాదు. ఇప్పుడు వాస్తవంగా యూరియా అడిగితే ఎవరి కాళ్ళ మీద పడేసుకుంటున్నారు, ఆఖరికి బ్యాంకుల లోన్ అడిగితే ఎవరి కాళ్ళ మీద పడేసుకుంటున్నారు, ఆఖరికి ఎంఆర్ఓల ఆఫీస్ లో కూడా రైతులను కాళ్ళ మీద పడేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటాడు ఎవరిని కలుస్తలేడు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కలవలేదు ఫామ్ హౌస్ లో అని చాలా సార్లు మాట్లాడిల్లు. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుందండి. మరి కాంగ్రెస్ సంబంధించిన ఫామ్ హౌస్ లలో పేకాట, వ్యభిచారం అలాంటివి కూడా నడుస్తాయి. నేను కూడా చూపెట్టమంటే నేను చూపెడతా. ఎందుకంటే మా గౌరవ కేసీఆర్ వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయం చేసుకుంటే అంతే తప్ప మేము తప్పుడు పనులు చేయలేదు. తెలంగాణకు బాగు కోసం వాస్తవంగా అహర్నిశలు కృషి చేసి ఏదైతే ఎక్కడ ఉన్న పరిపాలన సవ్యంగా చేసింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్ లోనే, యూత్ కాంగ్రెస్ సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్స్ లోనే
అయితే ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజాపాలన కావాలంటే వాళ్ళ ముక్కు మీద వాస్తవంగా చెప్పులతోని సప్ప కొట్టి క్లియర్ గా చెప్పిళ్ళు. ఎందుకంటే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి, కేసీఆర్ కావాలని. ఇంకా ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళ పేజే వాళ్ళకి సమానం చెప్పింది, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత సవులకు కారణమవుతున్న వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 24 నెలలుగా ఏం చేసిందంటే వాస్తవంగా ఏం లేదు. ఇప్పుడు మేము చేసినామంటే గతంలో 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినాం. అదే విధంగా రాష్ట్ర రెవెన్యూ కూడా పెంచిన వాటితోనే ప్రాజెక్టులు కట్టినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం. అదే విధంగా విద్యార్థులకు కానీ వాస్తవంగా దళితులకు కానీ అదే విధంగా వివిధ సామాజిక వర్గాలకు కానీ ఎంతో కొంత చేసుకొచ్చినాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయం, ఎందుకంటే నెలకు 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వస్తుందని నేను అనలేదు, ముఖ్యమంత్రి అన్నాడు. అదే విధంగా కేంద్రం నుంచి ప్రతి నెలకు వాస్తవంగా 3,200 కోట్లు వస్తాయి. ఇవి రెండు కలిపితే 21,700 కోట్లు అండి. ఇవి మొత్తం 24 నెలలకు వేసుకుంటే 5 లక్షలు. ఫోన్ స్విచ్ ఆఫ్. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి రామ్మూర్తి గారు. అదేవిధంగా పల్లె రామచంద్ర గారు, సంపత్ నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. ఇక మొత్తంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తుతోంది. ప్రధానంగా బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా తమదే గెలుపు అంటూ ఏ పార్టీ కా పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి చూడాలి ఏ విధమైన తీర్పు ఇస్తారో ప్రజలు అనేది. చూసారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.